సో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల పైన సంబంధించి ఏవైతే జియో 9 కావచ్చు, జియో 41 కావచ్చు, జియో 42 పైన స్టే విధించి వాటిని రద్దు చేసిందో, కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో వాటి ప్రకారం నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు మొన్న అర్ధరాత్రి 12:30కు చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది, ఒక ఆర్డర్. సో దాని బేస్ మీదుగా నిన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంతో పాటు ముఖ్యులందరూ కూడా కూర్చొని ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈరోజు ఖచ్చితంగా అవాలిష్ చేయడమా లేకపోతే దాని మీద స్టే తెచ్చుకోవడమా, దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు మూడు పార్టీలు, ముఖ్యంగా 3 కాదు 4 పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇతరతర పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా బీసీ ద్రోహుల పార్టీగానే మనం అభివర్ణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బీసీలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి. ఈరోజు తమిళనాడులో ఏ విధంగానైతే ఇంప్లిమెంట్ అయినాయో 69% ఏ విధంగా ఇంప్లిమెంట్ అయినాయో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ కాకూడదు అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇంప్లిమెంట్ అవుతుంది. ఆనాడు జయలలిత చాలా స్పష్టంగా ఢిల్లీకి పోయి అక్కడ అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి సక్సెస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళే ఉద్యమాలు చేసినట్టుగా, వాళ్ళే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా మాట్లాడడం కూడా సరికాదు. ఈరోజు మీరు స్పష్టంగా డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసిర్రా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో ఎంపెరికల్ డేటాను కరెక్ట్గా అనలైజ్ చేసిర్రా, ఎంపెరికల్ డేటాను అనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా బీసీ కులాలు ఏ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డాయి, ఎన్ని కులాలు ఈ 3 అంశాలకు దూరంగా ఉన్నాయి అనేటువంటి కోణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డేటా ఇచ్చిందా, బయటికి పబ్లిక్ డొమైన్లో డేటా పెట్టిందా, అభ్యంతరాలు స్వీకరించిందా, అభ్యంతరాలు ఈరోజు పరిగణలోకి తీసుకుందా, ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను బేస్ చేసుకొని ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు సరిగా డేటా చేసి ఉంటే, మీరు సరిగా సర్వే చేసి, మీరు సరిగా ఎంపెరికల్ డేటా అనలైజ్ చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బీసీలో అది రెడ్ల పార్టీ, అది రెడ్డి కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదు. అది నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కొంతమంది రెడ్లు నొచ్చుకోవచ్చు కూడా, కానీ ఇదే స్పష్టం. ఈరోజు చాలా స్పష్టంగా ఏవైతే బీసీల మీద నిజమైనటువంటి వాళ్ళను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అప్లిఫ్ట్ చేద్దామని అనుకుంటే 100% నిశ్చితశుద్ధ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే ఈరోజు సీఎం రెడ్డినే, అదేవిధంగా ఇంకా అన్ని వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెడ్లే కదా. డీజీపీ రెడ్డియే, ఇంకా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ బాపనాయనే, హైకోర్టు సంబంధించిన వాళ్ళంతా రెడ్లే. ఎంత వాదించే వాళ్ళు రెడ్లే, అడ్వకేట్ జనరల్ రెడ్లే, వాదించే వాళ్ళు రెడ్లే, అందరు రెడ్లే ఉన్నాక బీసీలకు 42% సంబంధించి వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? 100% ఏరియరు. కేసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల చేతిలో ఉన్నది అనేది వాస్తవం. సో ఇక్కడ నేను అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చిన్న రెడ్లరో వాళ్ళకు కాదు, ఈరోజు బలిసిన రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల చేతిలో ఉంది, ప్రతిపక్షం వెలమల చేతిలో ఉంది, ఇంకో ప్రతిపక్షం రెడ్ల చేతిలో ఉంది. 100% వాస్తవం, బాపనల చేతిలో రెడ్ల చేతిలో ఉన్నది, అది వాస్తవం. ఓకే, ఇక ప్రభుత్వం ఈ ఏదైతే డేటా ఉందో ఈ జియో పైన పిటిషన్ చేసింది ఒక రెడ్డి, ఆ పిటిషన్ తరపున వాదించింది 2 రెడ్లు, ఆ తర్వాత దానికి కౌంటర్ ప్రభుత్వం నుంచి వాదించింది అడ్వకేట్ జనరల్ ఆయన రెడ్డే, ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు వాదించిన ఉన్న వాళ్ళుగా చాలామంది రెడ్లే ఉన్నారు. సో ఇంతమంది రెడ్లు ఉన్న తర్వాత అప్పుడు అంత ఫస్ట్ పిటిషన్ తీసుకున్నప్పుడేమో విజయసేన రెడ్డి ఉన్నాడు, ఆయన జడ్జిగా ఆయన రెడ్డియే. సో ఇప్పుడున్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మేబీ అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటుంది. సో వీళ్ళందరూ అప్పర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారు? ఇది 100% గమనించండి. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి డ్రామా ఆడుతూ ఉంది. ఈరోజు అన్ని పార్టీలు కలిసి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అన్ని పార్టీలు కలిసి ఒక డ్రామా ఆడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకసారి రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారంట, ఏం వెళ్తారు? సుప్రీంకోర్టుకు ఏ ముఖం పెట్టుకు వెళ్తారు?
హైకోర్టులోనే సరిగ్గా వాదించలేకపోయారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టుపై వాదిస్తారంటే ఎవరు నమ్ముతారు దీన్ని? ఏం లేదు, ఏంటంటే డబ్బులు బొక్క అభిషేక్ సింఘ్వి యొక్క ఆ బ్యాంక్ ఖాతాను రెట్టింపు చేయడం తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. ఎందుకంటే సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి వాదిస్తాడు. ఆయనకు ఒకసారి వాదనకు పోతే ఖచ్చితంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకుంటాడు ఆయన. ఇంకేముంటుంది, ఆయన జేబులో డబ్బులు నింపడానికి తప్ప దేనికి పనిచేయదు. ఇది 100% వాస్తవం. ఇది రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జనరల్కు 50% ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు. ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితిలో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు అక్కడి పరిణామాలు బట్టి తర్వాతి కార్యాచరణ బీసీ రిజర్వేషన్లే ఎజెండాగా 16న మంత్రివర్గ భేటీ అంటూ చూస్తా ఉన్నాం. 16 కాకపోతే 17 కాకపోతే ఇంకా చాలా కూడా పెట్టుకోండి. ఏమైతుంది, ఏం కాదు వీళ్ళతోటి. కాంగ్రెస్ పార్టీ తోటి ఊదులేవు పీర్లేవు అని చాలా స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇద్దరు దొందే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50%కి మించి ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ జనరల్ సీట్గా పరిగణిస్తూ ఎన్నికల వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఉంది 50% క్యాప్ సంబంధించి. మీరు సుప్రీంకోర్టు ఏం చేస్తారు? సుప్రీంకోర్టులో కూడా 100% వీగిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం అభిషేక్ సింఘ్వి జేబులు నింపడానికి తప్ప దేనికి పనిచేయదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు అదే అంశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ SLP లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నీ సమగ్రంగా పిటిషన్ లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. జీవో నెంబర్ 9 మీద హైకోర్టులో పిటిషన్ స్టే సంబంధించిన మాధవరెడ్డి తదితరులు శుక్రవారం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవేట్ పిటిషన్ వేశారు. సో చూడండి ఎంత అడ్వాన్స్గా ఉన్నారో. ఇక్కడ వీళ్ళకు ఇప్పుడు బీసీలలో ఫర్ సపోజ్ చెప్తా ఉన్నాను, బీసీలలో ఇప్పుడు హైకోర్టు సంబంధించినటువంటి జీవో 9, జీవో 42, జీవో 41, 42 కొట్టేసారు కదా. దీనిపైన బీసీ సంఘ నాయకులు ఎవరన్నా సుప్రీంకోర్టు వెళ్ళిరా? ఎందుకు వెళ్ళరు? వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఫైనాన్స్గా ఉండదు. ఇప్పుడు రెడ్లందరూ కలిసి ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో వీగిపోయిన తర్వాత ఇమీడియట్గా సుప్రీంకోర్టు వెళ్ళి మాకు కేవేట్ పిటిషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం. అంటే వీళ్ళకు సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి చూడండి. ఫైనాన్షియల్గా అంత ఆర్థికంగా ఉన్నారో ఇప్పటికైనా గమనించాలి. అంటే ఇప్పటికైనా కానీ బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం అయితే ఉంది. 56% ఉన్న బీసీలు ఒకసారి మీరే రాజకీయంగా ముందుకు వచ్చారనుకోండి, ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో ఇంకా బీసీలలో కూడా డివిజన్ వస్తూ ఉంది. కొంతమంది పెద్ద బీసీలేమో చిన్న బీసీలను అడ్వాన్స్గా ఉన్నటువంటి బీసీలు కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలను కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఈ విధమైన పరిస్థితి ఉంటే బీసీల రాజ్యాధికారం ఏ విధంగా వస్తుంది? 100% దీన్ని బీసీ నాయకులందరూ కూడా గమనించాలి. మేము మా జనాభా ఎక్కువ ఉంది కదా, మేము ఏం చేసి నడుస్తాయి కదా అని అనుకోవడం పొరపాటు. అంత బీసీలందరినీ ఒక గాడిన కట్టి తీసుకపోతేనే ఉద్యమాలు సత్ఫలితాలు ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి బీసీ నాయకులందరూ కూడా. సో ఇప్పుడు చూడండి, బీసీ వాళ్ళు కనీసం సుప్రీంకోర్టుకు పోయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వమే మళ్ళా డేర్ చేసిపోతూ ఉంది. అదే నిన్ననో మొన్ననో ఏ షూట్ అయిపోతుంది కదా, ఏరు ఓకే. తర్వాత రెడ్లు ఆల్రెడీ ఇక్కడ కేసు పాజిటివ్ వచ్చింది. మళ్ళీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా పోతారేమో మా వాదనలు వీళ్ళని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ కేవేట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో ఎంత అడ్వాన్స్ ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్నది అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల చేతిలో ఉంది. వాళ్ళే స్పష్టంగా చెప్తా ఉంటారు, ఇవన్నీ లోపాలున్నాయి ఈ జీవోలో, ఇవన్నీ లోపాలున్నాయి, వీటి ద్వారా మీరు బోండి కోర్టుకు పోయి కొట్టేసేయండి, మేము ఏదో చెప్పామని చెప్పేసి బీసీలు శాంతపరుస్తామని చెప్పేసి ఒక మభ్య పెట్టేటువంటి మాట తప్ప ఏది లేదు ఇక్కడ. 100%
ఇది రాహుల్ గాంధీకి అవమానకరమైన అంశం. రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఆ బీసీల గురించి ఆదివాసీల గురించి ఏదో చెప్తా ఉన్నాడు కదా, ఏమైంది అని అడుగుతున్నాం రాహుల్ గాంధీని. సిగ్గుపడండి. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకి, ఈ దేశ మూలవాసులకి, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఓబీసీలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. క్షమాపణ చెప్పాలి, బరాబర్ చెప్పాలి. ఎందుకు మేనిఫెస్టోలో 42% పెట్టిరు, బీసీ ఉపవర్గీకరణ అన్నారు, ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకు రాహుల్ గాంధీ నోరు విప్పలేడు? బరాబర్ నోరు విప్పాలి. ఈ దేశ మూలవాసులకి క్షమాపణ చెప్పాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఓబీసీలందరూ కూడా క్షమాపణ చెప్పాలి. మీరు చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు బీసీలకు రిజర్వేషన్ రావడం లేదు, మీ ప్రభుత్వం, మీ పార్టీ చేసినటువంటి తీరు వల్ల. సో ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎంత దారుణంగా బీసీల మోసం చేస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బీసీ రిజర్వేషన్పై రాజలేదు పాపం. ఈయన ఎంత కొట్టుకున్నా ఏమున్నది? రెడ్ల చేతిలో అధికారం పెట్టి మీరు ఎంత మొత్తుకున్నా ఏముంటుంది? మీ చేతిలో ఉంటుంది అధికారం? మీ చేతిలో ఏముంటుంది? మాట్లాడడం తప్ప ఏమైనా ఉంటుందా? ఏముండదు. అంత ఉత్తముచ్చట ఏముండదు ఇక్కడ. మీరు అగ్రవర్ణాలకు తొత్తులుగా వ్యవహరించడం తప్ప ఏం లేదు ఇక్కడ. హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. రిజర్వేషన్లపై సర్కారు న్యాయపోరాటానికి మద్దతు. ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలు తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి. జాజుల కోదండరాం, విహెచ్ తదితర నేతల డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అన్ని పార్టీలు బీసీలకు, మెజార్టీలో ఉన్న బీసీల గురించి ఎందుకు కలిసేస్తలేవు? ఇప్పుడు ఈయనేమంటుండు ఇక్కడ, ఈయనేమంటుండు, మహేష్ కుమార్ గౌడ్ పీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఓకే, మీరు పీసీ ప్రెసిడెంట్గా ఉండి ఇతర పార్టీలు ఎందుకు మీరు పిలవట్లేదు? బీజేపీ నుంచి ఇప్పుడు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ, కోదండరామ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన రామచంద్రరావు కానీ, ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అందరూ కలిసి ఎందుకు మీరు కలిసి కూర్చోరు? బీసీల గురించి మీరు బీసీలను డివైడ్ చేయడం ద్వారా, ఆ బీసీల ఓట్లను డివైడ్ చేయడం ద్వారా ఎందుకు పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ పనికిరానులంతా కూడా బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు? అసలైనటువంటి నాయకత్వం కూర్చోవాలి కదా. ఎందుకు కూర్చోరు వీళ్ళు? నాయకత్వంతో కూడా అగ్రవర్ణాలు కాబట్టి వీళ్ళు బీసీలను ఎక్కడ కూడా ఎదగనీయకుండా ఉండాలి కాబట్టి కింది స్థాయి నాయకులు వేస్తూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ పౌరుషం, రోషం మీలో ఉంటే అందరూ, అన్ని పార్టీల అధ్యక్షులు, ఆ కీలకమైన వ్యక్తులందరూ కూర్చొని బీసీలకు సంబంధించిన దానిలో కేంద్రం దగ్గరికి పోయి మేము కొట్లాడతాం, ఢిల్లీలో కూర్చుంటాం, ఆమరణ దీక్ష చేస్తామని చెప్పేటువంటి దమ్ము, ధైర్యం ఒక్కడికైనా ఉందా? ఒక్క మొగడికైనా ఉందా అని అడుగుతున్నాం. ఎవ్వరికి ఉండదు. అందరూ పనికిమాలిన దద్దమ్మలు, సన్నాసులు. వీళ్ళెవ్వరు కూడా బీసీలకు ఎవ్వరు కూడా న్యాయం చేయరు అనేది గుర్తుపెట్టుకోవాలి. 100% ఇది వాస్తవం.